హాయ్ ఫ్రెండ్స్. హలో హలో నమస్తే మామ. మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం మామ. నేనైతే బాగానే ఉన్నా, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా మామ. ఓరి దేవుడా, దగ్గరనే MP40 లాంగ్ రేంజ్ షార్ట్ రేంజ్ ఒకే గదిలో దొరికేసే మామ. ఇంకా డైరెక్ట్ రష్కి వెళ్ళిపోవడమే. స్కానర్లు అయితే ఎనిమిస్ కనిపిస్తున్నారు. వెళ్ళింది మామ, ఎంత ఆవేశంగా ఒక్కడో కనిపించట్లేదు. ఒకే ఒకడైతే ఉన్నాడు, ఆడు కూడా ఎవరినో కొడుతున్నాడు. ఓకే, వీడికైతే హెడ్ షాట్. టీం వైపుట అరే కొట్టుకుని నేను రాకముందు చచ్చిపోయినట్టున్నారు మామ. ఇక్కడ ఒకడు ఉన్నాడు, వీడైతే ఓపెన్కి రావట్లా. మొత్తం అంతా అయిపోయింది మా వీడ కథ. నేను రాకముందు అందరూ కొట్టుకుని చచ్చిపోయినట్టున్నారు. ఈడైతే మాత్రం అసలు రావట్లే. ఇలా కదు లోపల నుంచి వెళ్దాం. ఈడు మాత్రం రావట్లేదు అసలు. మన వీడియోలు చాలా మంది అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మామ. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకైతే సపోర్టింగ్ ఉంటుంది. ఇంకోండి ఈడైతే ఇక్కడే ఉన్నాడు, బొమ్మ క్యారెక్టర్ వదిలాడు. నేను ఇప్పుడు కొట్టనిండి, అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే కొట్టేస్తే ఈజీగా అయిపోతాడు. ఓకే, అయిపోయాడు. ఇప్పటికైతే నేనైతే 2 kills చేసా. ఇంకా ఇక్కడ ఎవరు లేరు అనుకుంటా. లూట్ చేసుకుని ఫాస్ట్గా ఎనిమిస్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంకా ఈ చుట్టుపక్కల కూడా ఎవరు లేరు. అరే హోమర్ ఎవడో ఉన్నాడు మామ ఇక్కడ. ఓకే, ఇక్కడ ఉన్నాడు, ఇటు సైడ్ అయితే ఉన్నాడు. ఓకే, అరే ఫుల్ డ్యామేజ్ కొట్టాడు. ఓకే, వీడికి అయితే హెడ్ షాట్ కొట్టేసాం. తలకాయ పగిలిపోయింది. ఫాస్ట్గా లూట్ చేసుకుని వెళ్ళిపోదాం. ఓకే, వెండింగ్ మెషిన్ దగ్గరికి అయితే వచ్చా మామ. లెవెల్ 3 వెస్ట్ కొన్నా, ఇంకా మెడికిట్లు అవి కూడా కొనుక్కున్నా కావాల్సినవి. 1 versus 4 కదా మామ. లెవెల్ 3 వెస్ట్ హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నలుగురు ఉంటారు కదా, 4 బుల్లెట్లు కొట్టారంటే ఈజీగా అయిపోతాం. అందుకనే వెస్ట్ బాగా ఉండాలి. ఇక్కడైతే ఎవరో కనిపిస్తలేదు. స్కానర్ని పిలుద్దాం. స్కానర్లో ఎవరు? ఓకే, ఇక్కడ ఉన్నాడు, నా దగ్గర అయితే ఉన్నాడు. స్కానర్లో కనిపించాడు. వెళ్దాం. అరే అరే కొడుతున్నాడు మా వీడు. ఓకే, బయటికి రారా నువ్వు. వీడైతే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు. ఓకే, వీడికైతే హెడ్ షాట్ కొట్టేసాం, అయిపోయాడు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు. ఈయనైతే గుర్తుపెట్టుకోండి మామ, బ్లాక్ FF అంట. ఈయనైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫాస్ట్గా అయితే లూట్ చేసుకుందాం. వీడు నాకు కొట్టాడు కదా డ్యామేజ్, మెడికిట్ అయితే వేద్దాం. ఈ చుట్టుపక్కల కూడా వీళ్ళ స్క్వాడ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ అదంతా ఎతికే మామ, ఎవరో కనిపించలేదు. ఆ వెనకాల నుంచి మాత్రం ఫైరింగ్ వచ్చింది. ఇంకోండి వీడైతే కనిపించాడు. వీడికైతే అసలు డ్రాగ్ చేసా కానీ అసలు నా ఈలు ఎరిగిపోతుంది, కానీ వీడు మాత్రం హెడ్కే వెళ్ళట్లేదు. అసలు హెడ్కి కాదు కదా, బాడీకి కూడా వెళ్ళట్లేదు. అరే అరే మొత్తం రీకాయిల్ మామ ఫుల్గా. ఎలా కాదు, వీడి దగ్గరికి వెళ్ళి MP40 కొట్టేద్దాం. నేను క్యారెట్ స్కిల్ ఎక్కడ ఉన్నాడేమో యూజ్ చేసా కానీ వాడు ముందే పసిగట్టేసి వెళ్ళిపోయాడు మా వాడు. ఓకే, ఒక హెడ్ అయితే కొట్టేసాం. ఫుల్ డ్యామేజ్ వీడికి. ఈయన ఒక్క బుల్లెట్ కొడితే అయిపోతాడు. ఓకే, అయిపోయాడు. ఈయనైతే ఫాస్ట్గా ఫుల్ కిల్ చేసేద్దాం. ఇందాకైతే ఒకటి దిగాడు కదా, అన్న కూడా చూసాను నేను. వాడైతే వస్తాడు. ఓకే, కొట్టేశాడు. నేను లూట్ చేస్తున్న సమయంలోనే వాడు కొట్టేశాడు. వాడైతే ఫుల్గా లూట్ చేసుకున్నాడు అనమాట హారినల్లో దిగి. ఓకే, మళ్ళీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు వీడు. ఇందాక కొట్టాం కదా ఆడే బ్లాక్ FF, మళ్ళీ హెడ్ కొట్టేసా. వీడైతే బయటకు రావట్లేదు. ఇంకా ఊపంగా వేసాడు, ట్రైల్ వేసాడు, ఏవో చేస్తున్నాడు. దగ్గరికి వచ్చేసాడు. ఓకే, వీడైతే అయిపోయాడు. నేనైతే వీడి దగ్గరికి వెళ్ళి కొంచెం షో ఆఫ్ చేసా, ఎమోట్లు కట్టేసా. ఓకే, మొత్తానికైతే 6 kills చేసాము అవ్వ. నేనైతే పైన ఎవరు కూడా లేరు, ఇంకా దిగి వాళ్ళు కూడా లేరు. అక్కడైతే అయిపోయింది. ఇంకా ఇక్కడ అలా ఫ్యాక్టరీలో ఫైరింగ్ వచ్చిందని వచ్చా, కానీ ఎవరో కనిపించట్లేదు అసలు. ఇటు సైడ్ ఉన్నారు మామ, రైల్వే సెంటర్లో. స్కానర్లో కనిపిస్తున్నారు చూడండి, ఎవడో రైల్వే చేస్తున్నాడు. ఓకే, ఈడ ఇంకోండి ఇటు సైడ్ చూసుకోలేదు అన్న. అరే అరే తమ్ముడు, అరే వీడికి అసలు ఏదో అవుతుంది మామ, మొత్తం ఫోన్ లేగ్ అవుతుంది. అరే అరే ఏం జరుగుతుంది మామ, అసలు వీడికి అసలు సరిగ్గా కనెక్టే కావట్లేదు. ఓకే, అయిపోయాడు. ఈ సైడ్ నుంచి కూడా కొడుతున్నారు. అరే ఇప్పుడు ఎవడో ఒక దిగుతున్నాడు కూడా. సైడ్ అయితే చాలా మంది ఎనిమిస్తున్నారు, స్క్వాడ్ అనుకుంటా. ఇంకొండి ఒకటి దిగుతున్నాడు. ఓ మొత్తం పెద్ద కొట్లాట అయితే అవుతుంది. ఇలా కాదు, దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడికి అయితే వచ్చామామ. ఇక్కడైతే ఒకడు దిగాడు కదా, ఆడు ఇంట్లోనే దిగాడు, లూట్ చేసుకున్నాడు కూడా. ఇంకో ఇక్కడే ఉండాలి నాకు తెలిసి, ఇక్కడే ఉంటాడు. ఇంకోండి మామ ఇక్కడే ఉన్నాడు. ఓకే, కొడుతున్నాడు. నన్ను చూసాడు అన్నయ్య, ఊకంగా వేసాడు. అరే నువ్వు రారా, బయటికి రారా. నేను మాత్రం వచ్చేదిలే, నువ్వు ఓపెన్ ఇస్తేనే ఇస్తా, అసలు తగ్గేది లేదు. నువ్వు ఓపెన్ మాత్రం ఇవ్వట్లేదు మా వీడు. అసలు నేడుపు చేద్దాం. ఇలా కదా వీడికి. స్కానర్లో చూడండి మామ ఎంతమంది ఉన్నారు అసలు. అరే వాళ్ళు వేసాడు, అయినా పర్లేదు. 117 డ్యామేజ్. అరే నేడు వచ్చేసింది మామ, కనరాలే, అయినా పర్లేదు. అయిపోయాడు వీడైతే. మొత్తానికి 8 kills అయితే వచ్చేసినాయి. స్కానర్లో చూడండి మొత్తం అందరూ పోచినాకలోనే ఉన్నారు. ఫాస్ట్గా వెళ్ళిపోదాం. అరే ఎక్కడున్నారు, నా పైనే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది ఎందుకో. ఈ ఇల్లు పైన కూడా ఎక్కుతారు. అంగోడు మా ఒకడున్నాడు. ఓకే, వీడికైతే ఫుల్ డ్యామేజ్ కొట్టా, కానీ పొట్లకు వేసుకుని వెళ్ళిపోయాడు పైకి. స్కానర్లో చూడండి మావ ఎంతమంది ఉన్నారో. ఒక 2 స్క్వాడ్ల వరకు ఇక్కడే ఉన్నాయి. ఆ హౌస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మంచిది కాదు, క్రాస్ ఫైట్ అయ్యేలా ఉంది. మధ్యలో అటు తిరిగి నన్ను కొడతారు. ఇంకోండి వీడైతే వదలట్లేదు. పైన అయితే 2 ఉన్నారు, పొట్లకు వేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. అరే ఈడెవడో పైకి ఎక్కుతున్నాడు. అరే అన్న నేను ఇక్కడే ఉన్నారా చూడరా. రే ఈడైతే నన్ను పట్టించుకోవట్లేదు మామ. వీడికైతే ఫుల్ డ్యామేజ్. ఈ లోపు కాంట్రీలోడ్ వచ్చింది. ఇంకోటి కూడా వచ్చేసాడు. అరే నేను క్యారెట్ యూజ్ చేసా కానీ ఆ గోడ అడ్డు ఉండిపోయింది మామ వాల్ కోసం.
ఒకడైతే నాక్ అయిపోయాడు. ఈడైతే ఏదో చేస్తున్నాడు మూల కూర్చొని, ఈడు కూడా అయిపోయాడు. ఓకే 2 కిల్స్ మొత్తం ఇద్దరు అయిపోయారు. ఓకే ఈడు కూడా ఫుల్ కిల్ చేసేద్దాం ఫాస్ట్గా. ఇక్కడైతే మొత్తం గందరగోళంగా ఉంది. ఇక్కడైతే ల్యాండ్ మైన్లు పెడదాం, లేదంటే నన్ను కొడతారు వచ్చి. ఓకే ఎవడైనా వస్తే మస్ అయిపోతాడు. ఓకే లెవెల్ 4 వెస్ట్ అయితే ఉంది. ఇక్కడ మొత్తం లూట్ చేస్తా మంచిగా. ఏమన్నా లూట్ తెచ్చారా మామయ్యలు నా కోసం? నైస్. మొత్తం ఎవడో నాకు వేసాడు మామ, కోడా క్యారెక్టర్ యూస్ చేస్తున్నాడు. ఆడికైతే నా లొకేషన్ తెలిసిపోయింది, ఖచ్చితంగా వచ్చే ప్రయత్నం చేస్తాడు. ఇంకోండి మొత్తం పీక్లో నుంచి కూడా దిగుతున్నారు ఇప్పుడే పైనుంచి. ఇక్కడ పోట్లకు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అయితే కొడుతున్నారు వీళ్ళని. ఇంకోండి ఇక్కడైతే ఒకడు ఉన్నాడు, ఫ్రీ కిల్లు వేసేద్దామని చూసా కానీ పని అవ్వలేదు మామ. ఈడైతే కొట్టేసుకున్నాడు, ఆడికి గిల్లాడే. అరే ఇల్లు. ఓకే ఇది పడుతుంది అనుకుంటే FGL పడింది, డ్యామేజ్ పడింది 30. ఇంకొకడు ఉన్నాడా? అరే ఇందాక వెళ్ళింది కదా మామ ఇది, ఇప్పుడు ఎక్కడ ఆగిపోయింది. అరే డ్యామేజ్ మళ్ళీ 30 పడింది. ఓకే ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, జోన్ కూడా వచ్చేస్తుంది, మొత్తం క్రాస్ ఫైట్ అవుతుంది. వెళ్ళిపోవడమే మంచిదని ఆలోచిస్తున్నా. ఓకే అక్కడ అయితే ఒకడు ఉన్నాడు. అరే రెడ్ ఏం వస్తుంది. ఓకే వీడైతే ఫ్రీ కిల్ మాట వేస్తాం. ఇప్పటికే 11 కిల్స్ అయితే అయినాయి. స్పీడ్గా జోన్కి వెళ్ళిపోదాం మామ. మళ్ళీ జోన్లో పెట్టి స్క్వాడ్ కలిపి కొట్టారంటే ఏమీ మిగలదు, ఇంకా మొత్తం అయిపోతాను నేనైతే. ఇలాగైతే జోన్లోకి వెళ్తుంటే ఇక్కడైతే ఒకడు కనిపించాడు. వీడినైతే హెడ్ డ్రాగ్ చేసే కానీ అసలు కనెక్టే అవ్వలేదు. మొత్తానికి టీం వైపు అయితే అయిపోయింది. మొత్తం 12 కిల్స్ అయితే వచ్చినాయి. ఓకే ఇటైతే ఫైరింగ్ వస్తుంది. నేనైతే ఎవరిని గెలకదలుచుకోవట్లేదు, మొత్తం జోన్కి వెళ్ళిన తర్వాత ఫైట్ తీసుకుంటా. ఎలాగైనా బుయ్య కొడదామని ఇది రికార్డ్ చేస్తూ ఆడుతున్నాను అనమాట. ఈ మ్యాచ్ ఎలాగైనా బుయ్య కొట్టాలి మామ. ఇంకో నా స్ట్రైట్ అయితే ఒకడు ఉన్నాడు, వీడికైతే డ్యామేజ్ కొట్టా 24. వీడైతే నన్ను ఇంకా చూడలేదు, అయితే వాల్ వేసాడు చూశాడు. FGL కూడా లేదు మామ ఏమో. అలా కాదు, దగ్గరికి ఒక వాల్ వేసి వెళ్ళిపోదాం. అలా కాదు మామ, కొత్తగా క్యారెక్టర్ వచ్చింది కదా, అటు పెట్టుకున్నా వాడదాం. ఓకే 25 డ్యామేజ్ అయితే పడింది. వీడికైతే ప్యూర్గా రెడ్ నెంబర్స్ కొట్టేసా. వాళ్ళ టీమ్మేట్ కూడా వచ్చేసాడు ఇంకొంటి కార్ వేసుకుని వాడి కోసం. అదే వీడికి కూడా పడింది ఫుల్ డ్యామేజ్. మొత్తం జోన్ కూడా పెద్దది అయిపోయింది మామ, లాస్ట్ జోన్లో వరకు వచ్చేసింది. వీడినైతే ఫుల్గా కొట్టేసా, అయిపోయాడు. ఓకే వాల్ వేసేసుకుందాం, అయిపోయింది. టీం వైపు ఇద్దరు అయిపోయారు. ఓకే ఫాస్ట్గా అయితే జోన్కి వెళ్ళిపోదాం. జోన్ అయితే మామూలుగా తింటలేదు. నన్ను అయితే ఇంతమంది చూస్తున్నారు చూడండి, 7 మెంబర్స్ అంట. అందరూ కూడా లైకులు కొడుతున్నారు. ఓకే ఇంకా 6 మెంబర్స్ అంట. 5కి వచ్చేసింది, అలాగే 5. నేనైతే 14 కిల్స్ చేసా. ఇక్కడ కూర్చొని ఒక మెడికిట్ అయితే వేద్దాం, ఎలాగైనా బుయ్య కొట్టాలి. అరే 8 మెంబర్స్ ఎలా అయిపోయారు మామ. ఎవడో ఒకడికి ముగ్గురికి రేవ్ ఇచ్చేసాడు మామ, ఎవడో ఒక్కడో. ఆడు కన్ఫర్మ్ వాళ్ళ స్క్వాడ్ మొత్తం ఉండే ఉంటుంది ఇక్కడ నాకు తెలిసి. ఇక్కడైతే ఒకడు కనిపించాడు, వీడైతే నన్ను చూడలేదు అనుకుంటా. ఓకే చూడలేదు వీడైతే. ఓకే వీడికైతే ప్యూర్గా రెడ్ నెంబర్స్ కొట్టేసా, అయిపోయాడు. ఇంకా 7 మెంబర్స్ ఉన్నారు, ఎలా అయినా బుయ్య అవుతుంది అనుకుంటున్నా, మరి చూద్దాం. ఇప్పుడు వరకు మన ఛానల్లో అయితే బుయ్య కొట్టిన వీడియో అయితే లేదు మామ. ఎప్పుడు లాస్ట్ వరకు వచ్చేసి చచ్చిపోతూనే ఉంటాను నేనైతే. ఇటైతే ఎవరు లేరు నాకు తెలిసి. ఎవడో దిగుతున్నాడు. అరే ఎవడో కొట్టాడు. వాడికైతే తలకాయ పగిలిపోయింది మామ నిజంగా. అరే ఎవడో వచ్చాడు. అరే మామ